catch a glimpse of me. Don't you worry, it's okay to take a peek. See the magic words now, pretty please. అండి గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు చికెన్ లెగ్ పీస్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి చూసారా, నేను 1.5 kg చికెన్ అయితే తీసుకున్నానండి. లెగ్ పీస్కి బిర్యానీ దమ్ బిర్యానీకి ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. 1/2 kg గ్రేవీ కోసం దీనికి కావాల్సినవి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా, బిర్యానీ మసాలా అండి, ఇంట్లో రెడీ చేసుకునేది ఇది. ధనియాలు, జీలకర్ర, కారం, సాల్ట్, మసాలా దినుసులు, సోంపు, కర్డ్, ఇది కస్తూరి మెంతి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఇది ఇంకా ఫ్రై చేసుకోవాలి, లెమన్ అండ్ పచ్చిమిరపకాయలు. సో ఇప్పుడు చూసేద్దామా, వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి. ముందుగా అయితే లెగ్ పీస్లు తీసుకున్నాం కదండి సపరేట్గా. దీనికి లెమన్ పిండుకుందాం. ఫస్ట్ అయితే లెమన్ పిండుకుందాం. లెమన్ అన్ని కూడా, ఇది నేను చాలా చిన్నగా ఉన్నాయనేసి ఒక 6 తీసుకున్నాను. ఇందులో 6 అయితే చిన్న సైజు నిమ్మకాయలు అయితే వేసుకున్నానండి. సో ఇది ఆనియన్స్, ఇది ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇందులో ముందుగా కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకుందామండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం, తగినంత సాల్ట్. కొంచెమే వేస్తున్నాను, ఒకవేళ తర్వాత వేసుకుందాం సరిపోకపోతే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బిర్యానీ మసాలా, నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఇదంతా కూడా. కొంచెం మసాలా దినుసులు, లవంగా అన్నీ కూడా వేస్తున్నానండి. చూడండి, స్టార్, కొంచెం సోంపు, కస్తూరి మెంతి, కర్డ్ హాఫ్ కప్ వేసేస్తున్నాను. కర్డ్ అయితే హాఫ్ కప్ వేసేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర పౌడర్ 1.5 స్పూన్ వేసాను. మిర్చి లైట్గానే వేస్తున్నానండి, తర్వాత మళ్ళీ వేస్తాం కదా రైస్లో. పుదీనా, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా ముక్కకు పట్టేటట్టు బాగా. చూసారా ముక్కకి ఎలా పట్టిందో మొత్తం మసాలాలన్నీ కూడా, పెరుగు మసాలా అన్నీ కూడా. కస్తూరి మెంతి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్గా ఉంటుందండి, అందుకోసమే వేస్తున్నాను నేను, చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త నెయ్యి వేస్తాను. చూడండి, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసాను. చాలా బాగా కలపాలి. దీనికి ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ ఉంటుందండి. చూసారా, నెయ్యి కూడా వేసాను కదా, నెయ్యి కూడా వేయడం వల్ల ఏంటంటే ముక్కకు బాగా పడుతుంది. చూడండి, ఇలా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇది చూసారా ఎలా పట్టిందో ముక్క. చూడండి లెగ్ పీస్కి ఎలా పట్టిందో మొత్తం మసాలా అంతా కూడా. ఇది ఇప్పుడు ఒక 2 అవర్స్ వదిలేద్దాం. 2 అవర్స్ వదిలేస్తే బాగా నాని మసాలా బాగా పడతాయండి. అప్పుడు దమ్ స్టార్ట్ చేద్దాం. చూసారా బాగా మసాలాలు అయితే పట్టించేస్తాం కదా. ఒక 2 అవర్స్ వదిలేద్దామండి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకుందామండి. ఇవి బాగా డ్రైగా వేపేసుకుందాం ఇవి. తర్వాత ఇది చికెన్ 1/2 kg గ్రేవీ కోసం చెప్పాను కదా, ఇది గ్రేవీ చేసేసుకుందాము, బిర్యానీ గ్రేవీ. ఇదేమొచ్చి ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఇది గ్రేవీ కోసం అండి. కొంచెం ఆయిల్
ఒక 5 స్పూన్స్ వేస్తున్నాను, ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే చికెన్ కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఇందులో చాలా కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. ఇది ఫ్రైడ్ ఆనియన్స్కి కనుక ఎక్కువ పడుతుంది, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వదు కనుక. ఎందుకంటే ఇందులోనే నేను దమ్ పెట్టేస్తాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోనే దమ్ పెట్టేస్తాను, ఇందులోనే నెయ్యి వేసేస్తున్నాను, సరిపోతుంది. ఈ రెండిట్లకి నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్కి సగం వేసేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. చూడండి నేను చాలా వేసాను. 1 kg చికెన్, 1 kg రైస్కి సరిపోతాయి. ఇది కర్రీకి. ఇది కర్రీకి బాగా మనకి బ్రౌన్ కలర్లో రావాలండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి, బాగా వేగినంత వరకు వెయిట్ చేయాలి. కలుపుకుందాం, ఇలాగా కొంచెం కలిపేసుకొని వెయిట్ చేద్దాం బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. నేను ఇందులోనే చికెన్ దమ్ పెట్టేస్తాను. ఇది వేగిన తర్వాత ఇంకా మసాలాలు, అల్లం పేస్ట్ వేసేసి ఇందులోనే దమ్ పెట్టేస్తాను. అంటే నేను సపరేట్గా వెయ్యను, ఇందులోనే మొత్తం అన్ని వేగిచ్చేసి ఇందులో చికెన్ వేసేసి దమ్ వేసేస్తాను. ఇది చికెన్ గ్రేవీ కోసం. చికెన్ గ్రేవీ ఎలా అంటే మీకు టేస్ట్ వస్తుంది, మనకి హోటల్లో ఎలా తింటారు ఆ టేస్టే ఇప్పుడు నేను ఆ విధానం ఎలా ఉంటుందో అదే విధానంలో చేస్తున్నానండి. హోటల్లో గ్రేవీ చేస్తారు కదా, అదే విధానం. చూసారా లైట్ బ్రౌన్ వచ్చేసాయి. అప్పుడే ఇవి కాసేపు ఇంకా ఆగుదాము. ఇవి కూడా లైట్ బ్రౌన్ వచ్చాయి. ఇందులో చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు. ఇది టైం పడుతుంది, చికెన్ వేగేటప్పటికి టైం పడుతుంది, ఇంకా బాగా వేగాలి. ఇది బాస్మతి రైస్ అండి, కాసేపు నానపెట్టుకుందాం ఇప్పుడు. ఇది నేను డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. నేను ఆ వీడియో చేశాను ఆల్రెడీ డీమార్ట్లోని, మీకు చెప్పాను కదా నేను డీమార్ట్లోనే తెచ్చుకుంటాను బాస్మతి రైస్ అని. ఇది ఒక 1/2 hour అలాగా నానబెట్టేసుకుందాము. నానబెట్టేసుకొని సైడ్ పెట్టుకున్నానండి. చికెన్ గ్రేవీ కోసం అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఇది టమాటా, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, కాజు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇది చికెన్ గ్రేవీ టేస్ట్గా రావాలంటే నువ్వులు కంపల్సరీ ఉండాలి. మనకి హోటల్ టేస్ట్ రావాలంటే నువ్వుల వల్లే వస్తుందండి. సో మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దాం. మిక్సీ పట్టేసుకొని వచ్చేద్దామండి. పచ్చిమిరపకాయలు వేసేసుకుందామండి. ఇప్పుడే అది వేగుతూ ఉండేటప్పుడే పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు కూడా వేగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఫస్టే పచ్చిమిరపకాయలు వేగించకూడదు, ఎందుకంటే అది బాగా వేగిపోయి దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఎప్పుడు కూడా ఇలా పచ్చిగా చికెన్ వేగినప్పుడు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. మసాలా అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులో లైట్గానే వేసుకుంటున్నాను, నేను ఎక్కువ అయితే వేసుకోవట్లేదు. ఇందులో కూడా డ్రై బాగా అయిపోయి ఆనియన్స్ కూడా బాగా వేగిపోయి ఇందులో 1 స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. చూస్తారా ఎంత బ్రౌన్గా అయిపోయాయో, ఇంత బ్రౌన్ రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇందులో 1 స్పూను, చికెన్లో కూడా వేసాను 1 స్పూను. ఇది ఇంకా కొంచెం బాగా దగ్గరికి వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎందుకంటే పచ్చివాసన అంతా పోవాలి అంటే ఇప్పుడే వేసేసుకోవాలి. బిర్యానీలోకి మసాలా దినుసులు వేసేసుకుందామండి. ఇంకో పత్తా, స్టార్, మొత్తం మసాలా దినుసులు అన్నీ వేసేసుకుందామండి. చూడండి లవంగ, చెక్క, ఇంకో ఫ్లవర్ అన్నీ కూడా వేసేసాను. చూడండి మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసాను, యాలకులు. ఇప్పుడు కొంచెం అవి బాగా ఫ్రై అవనిద్దాం. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇవి. చూసారా నేను ఆనియన్స్లోనే వేసేసాను దమ్ కోసం. ఇది కూడా బ్రౌన్గా వచ్చినాయి కదా ఆనియన్స్. ఇందులో మసాలా దినుసులు అన్నీ వేసేసాను. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర ఎక్కువే వేస్తున్నాను. పుదీనా వేసేస్తున్నానండి. పుదీనా కూడా కలిపేసి బాగా ఫ్రై చేసేద్దాం. ఫ్రై అవనిద్దామండి కాసేపు. చికెన్ కలుపుదాం కదా, చికెన్ కలిపేద్దాం. ఇంకొంచెం ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవుతేనే టేస్ట్ ఉంటుందండి.
ఇది ఇంకా కొంచెం వేగాలండి. ఇప్పుడు చికెన్లోని మసాలా వేసేసుకుందాం. ఈ మసాలా మనం పేస్ట్ పట్టాం కదండి, నువ్వులు అవిని టమాటా అవిని వేసేసుకుందాం. వేసేసుకొని కలిపేద్దాం. కొంచెం బాగా ఇది ఫ్రై అవ్వాలి. ఇది నువ్వులు, కాజు, అదే జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు, టమాటా పేస్ట్ అండి ఇది. సరే, ఇది కొంచెం బాగా మగ్గనిద్దాం, వేగాలి ఇది కూడా. ఇందులో కూడా కొంచెం కొంచెం మసాలాలు వేస్తానండి. ఆల్రెడీ నేను చికెన్లో వేసాను కదా దమ్ము పెట్టినప్పుడు, దమ్ము అదే మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఇందులో కూడా లైట్గా వేసేద్దాం. కారం వేయట్లేదు, ఓన్లీ మసాలాలు మాత్రమే వేస్తున్నాను. సో ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను బిర్యానీలోని. అందులో లైట్గా వేసాను కనుక ఇది బాగా కొంచెం వేగాలి. వేగనిద్దాం. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఇది బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు చికెన్ వేసేద్దాం మొత్తం అంతా. ఇందులో చికెన్ వేసేసి సైడ్ పెట్టేసుకుందాం, అప్పుడు దమ్ పెట్టుకుందాం రైస్. ఇది మొత్తం వేసేస్తున్నాను. కొంచెం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసి సైడ్ పెట్టేసుకుందాం. సైడ్ పెట్టేసుకుని రైస్ అయిన తర్వాత అప్పుడు రైస్ ఇందులో వేసుకుందాం. స్టవ్ ఆపేసి సైడ్ పెట్టేసుకుందామండి. మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాము. 2 స్పూన్స్ కారం. సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాం కనుక ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసేస్తున్నాను. గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను గరం మసాలా పౌడరు. కొంచెం కలిపేసుకొని కలిపేసాం కదా, వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసేసుకుంటే చూసారా కొంచెం వాటర్ ఇంకొంచెం పడుతుందండి. ఒకవేళ కారం సరిపోకపోతే వేసుకుందాము. ఇది కొంచెం బాగా మగ్గనిద్దాం. ఈ గ్రేవీ మనకి హోటల్ స్టైల్లో టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎందుకంటే నువ్వుల వల్లే మెయిన్ హోటల్ టేస్ట్ వస్తుంది మనకి. పెట్టేసుకుందామండి రైస్ కోసం. ఇది ఇందులోని బాగా కొంచెం మరగనిద్దాము. వాటర్ అయితే కొంచెం బాగా మరగాలి. మరిగిన తర్వాత ఇంకా అందులోని మనం అన్ని వేసుకుందాం. కొంచెం సాల్ట్ సరిపోలేదండి, కొంచెం సాల్ట్ వేసుకుందాము. కర్రీలోనైతే కారం అంతా సరిపోయింది, కొంచెం సాల్టే సరిపోలేదు. సాల్ట్ వేసేస్తున్నాను. సో వాటర్ కూడా మరిగిపోయినట్టుంది. వాటర్ చూద్దాం. వాటర్ మరిగిపోయింది. ఇందులోని మసాలా దినుసులు వేసేద్దామండి. పత్తా, చెక్క, లవంగా అన్నీ కూడా వేసేద్దాం. కొంచెం కొంచెం మసాలా దినుసులు అన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. ఇందులో వాటర్లో కూడా ఫ్లేవర్ దిగుతుంది. కొంచెం ఎక్కువే వేస్తున్నాను. ఇందులో కూడా కొంచెం కస్తూరి మెహందీ వేస్తున్నాను. అన్నీ కూడా ఇందులో వేయాలి. కస్తూరి మెహందీ వేసేసాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్ అయితే ఇది కరెక్ట్గా వాటర్కి సరిపోయి ఉండాలి, లేకపోతే మనకి చప్పదనం వచ్చేస్తుంది. కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనం చికెన్లో ఏమైతే వేసామో అన్నీ కూడా వాటర్లో వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఆ వాటర్లోకి మొత్తం ఫ్లేవర్ అంతా దిగి. ఒక లెమన్ కూడా వేద్దాము. కొంచెం పచ్చిమిరపకాయలు, లెమన్ కూడా పిండేద్దాము. కొంచెం 1 సరిపోతుందండి. ఒక చెక్క పిండుతున్నాను, ఎక్కువ పిండట్లేదు. సో సాల్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వాటర్ కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. చికెన్ అయితే బాగా మరిగిపోయింది చూసారండి, దగ్గరికి అయిపోయింది గ్రేవీ. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేస్తాను. పుదీనా లాస్ట్లో వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర కూడా. సాల్ట్ అది కూడా చాలా బాగా సరిపోయింది. గుమగుమలాడే చికెన్ కర్రీ గ్రేవీతో రెడీ. బిర్యానీ గ్రేవీ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో. తప్పకుండా ట్రై చేసి చూడండి. అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఏంటో చూద్దాం. బిర్యానీ అయితే ఇంకా వాటర్ మరగాలి బాగానా. చికెన్ అయితే ఇంకా స్టవ్ బంద్ చేసేద్దామండి. చికెన్ అయిపోయింది కనుక స్టవ్ బంద్ చేసేద్దాం. వాటర్ బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. చూసారా, రైస్ మొత్తం వేసేసుకుందాం. రైస్ అంతా కూడా ఇది 70% అయితే ఉడకనిద్దాం.
ఫుల్ అయిపోయింది. ఇది 70% ఉడకనిద్దాం. రైస్ ఎంత బాగా ఉడికిపోతుందో 70% అయితే అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చికెన్ కూడా పెట్టేసాం కదా, స్టవ్ అయితే ఆల్రెడీ ఆన్ చేసేసాను. రైస్ చూడండి మొత్తం ఇందులో షిఫ్ట్ చేసేద్దాం, దమ్ వేసేద్దాం. %70 అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఎక్కువైంది అనుకో బాగా మెత్తగా అయిపోతుంది. బంద్ చేసేద్దాం, ఇంకా స్టవ్ బంద్ చేసేసాను. బంద్ చేసేసి సాల్ట్ అన్నీ కూడా చక్కగా మంచిగా సరిపోయండి. ఇందులో మసాలా పౌడర్ కూడా వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంది. నేను టేస్ట్ చేసి చూసాను ఆల్రెడీ. రైస్ని వాటర్ మొత్తం ఇందులో షిఫ్ట్ చేసేస్తున్నాను. మనం రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం దీనిపైన కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను. ఇందులో కొంచెం ఇప్పుడు నెయ్యి కూడా వేస్తాను. నెయ్యి వేస్తున్నాను చూడండి, కొంచెం ఎక్కువే పడుతుంది నెయ్యి. ఇప్పుడు దమ్ వేసేసుకున్నాం. ఒక 20 minutes ఇలా వదిలేసి తర్వాత కింద తవా పెట్టేద్దాం, అప్పుడు దమ్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ 20 minutes తర్వాత చూద్దాం. బిర్యానీ చూసేద్దాం ఇప్పుడు ఎంత దాకా వచ్చిందో. చూసారా, మొత్తం బాగా దమ్ అయిపోయింది. పీస్ ఉడికిందా ఇలా వస్తుంది చూద్దాం. పీస్ తీస్తాను. చూసారా, బాగా కుక్ అయిపోయింది. చికెన్ పీస్ కూడా చూసారా మెత్తగా ఉడికిపోయింది. బిర్యానీ పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇప్పుడు. సో మా వారికి పిలిచి టేస్ట్ ఎలా ఉందో చూపించేద్దాం పదండి. మా హస్బెండ్ అయితే తినడానికి రెడీగా ఉన్నారు. చూసారా, వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. మా హస్బెండ్కి ఇచ్చేసి టేస్ట్ ఎలా ఉందో అడిగేద్దాం. సో చూడండి ఎంత పొగలు వచ్చేస్తున్నాయో. వేడివేడి బిర్యానీ చూడడానికే అసలు కలర్ఫుల్గా ఉంది కదా. వేడివేడి దమ్ బిర్యానీ, అది కూడా మనం లెగ్ పీస్లు వేసి చేసాం కదా. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయిందో లెగ్ పీస్ అనేది. సో మా హస్బెండ్ అయితే ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి వెయిట్ చేస్తున్నారు. మా హస్బెండ్ అయితే పర్ఫెక్ట్ అంటున్నారు, చాలా బాగుంది అంటున్నారు. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లాస్ట్లో మా పాప టీవీ ఆన్ చేసేసింది. సో నేను దానికోసం నేను చూసుకోలేదు. సో దానికోసం నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా తింటున్నారు. చెప్పండి ఎలా ఉందండి? చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్గా ఉంది. మొగలై స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అదిరిపోయింది అసలు. చూసారా, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.